స్థానిక వికాస్ పాఠశాలలో ఎలక్షన్ వాతావరణము వాడివేడిగా విద్యార్థుల మధ్య ఉన్న పోటీతత్వం దాదాపుగా మేము ఎలక్షన్ కమిషన్ నాగరాజు గారి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేసి మొదటి రోజు నామినేషన్లు, మరుసటి రోజు విత్డ్రాయలు, ఒకరోజు సమయంలో క్యాంపెయినింగ్ చేసుకొని ఈరోజు ఎలక్షన్కు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు ఉత్సాహవంతంగా కాంపిటేటివ్ స్పిరిట్లో మేమే గెలవాలని చెప్పి క్లాస్ తిరిగి క్యాన్వాసింగ్ చేస్తూ పిల్లలని కన్విన్స్ చేస్తూ వాళ్ళ పూర్తి స్థాయిలో మేము గెలిచినట్లయితే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా యాజమాన్యంతో ప్రిన్సిపాల్తో పూర్తి స్థాయిలో చర్చలు చేసి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో హామీలు ఇస్తూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో డెమోక్రసీ సిస్టమ్ ప్రకారము మనం కూడా ఇప్పటి నుంచే సంఘ నాయకుని యొక్క బాధ్యత ఏంటి, మనం నిర్వర్తించాల్సిన డ్యూటీస్ ఏంటి అనే విషయం మీద వాళ్ళకి అవగాహన పెంపొందించడం కోసము ఒక 3-4 డేస్ కానుండి మా యొక్క ఉపాధ్యాయ బృందం, మా యొక్క ఎలక్షన్ కమిషను వాళ్ళకు మెంటల్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఈరోజు ఎవరిది మాట్లాడినా ఆ నలుగురు పోటీలో ఉన్నటువంటి గర్ల్స్ కానీ జెంట్స్ బాయ్స్ కానీ ఎవరికి వాళ్ళుగా మేమే గెలవాలనే తపన వాళ్ళందరూ గ్రూపులుగా కట్టుకొని క్లాస్కి వెళ్ళి వాళ్ళు పూర్తి స్థాయిలో క్యాన్వాసింగ్ చేసుకొని అందరూ కూడా సన్నద్ధమై ఎవరికి వాళ్ళుగా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ నలుగురు కూడా పోటీతత్వంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి మంచి వాతావరణంలో మా పిల్లలు ఈ పాఠశాలలో మిగతా స్కూళ్ళల్లో లేనటువంటి సాంప్రదాయాన్ని ఇప్పటి నుంచే పిల్లలకు ఆలోచన వచ్చినట్లయితే రేపు ఉన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఈ సమాజానికి వాళ్ళు ఉపయోగపడే విధంగా నాయకత్వ పెంపొందించుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అందులో ఒక వ్యక్తులకి ఇద్దరే గెలుస్తారు కాబట్టి